లీగల్గా ఇప్పుడు ఏం చెప్పాలి, బాగుందంటే మళ్ళీ మనోడు క్యారీ అవే అయిపోతాడా, ఇలాంటివి ఉంటాయి. సో ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో చాలా అడ్వైస్లు పీకడం మానేశారండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైన్. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఐ టుక్ టైం టు ఫిగర్ అవుట్ వాట్ నేను ఏం చేయాలో అని. సో సత్య చూశాక ఫోన్ కాల్స్ మానేశారు. ఓకే, వాడికి ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాడు, లైఫ్లో బతుకుతాడు అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ మై ఫ్యామిలీ కెన్ గివ్ మీ. నాట్ కాల్ మీ అండ్ బాదర్ మీ. ఓకే, తేజ్ గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ? కొన్ని ఇంకా సింపుల్గా అడగాలంటే విమెన్స్ అన్న, విమెన్ ఎంపవర్మెంట్ అన్న మా అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్? ఆయన ఇంకా చూడలేదండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. సో అది ఆయనకైతే చూపించదు ఇంకా. డెఫినెట్లీ అండి, 100% డెఫినెట్లీ, ఫర్ షూర్. సాయి గారు సార్, మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజా శంకర్ సినిమా ఉందా సార్? అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు కూడా రావడం జరిగింది. అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే? లాస్ట్ వినడం, అది చూడడం అయితే telugu360.comలో ఏదో ఒక ఆర్టికల్ చూసానండి, సినిమా షెల్వ్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీకేమైనా తెలిసే? అంటే నాకు షెల్వ్ అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, ఉందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా, నాకు తెలియదండి. టైటిల్ చేంజ్ కానీ దాంట్లో మొత్తం అస్సలు సార్, ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ